ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్లోకి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ యొక్క లింక్ అలాగే అప్లై చేసే లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. అందులో క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ మనకు అంటే మనం ఎలా అప్లోడ్ చేయాలి, మీ యొక్క ప్రొఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ అనమాట ఇదంతా. ఇంకా నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే అందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇవన్నీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ నుంచి కొన్ని బేసిక్స్ అయితే అంటే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఎబిలిటీ టు achieve to SOP driven process and execute high JINPET actives and accuracy as per default SOPs. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క సాఫ్ట్వేర్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్ అండ్ క్లియర్ ప్రొఫెషన్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్స్. అంటే ఓరల్ అంటే ఏం లేదు, ఇంగ్లీష్ చదవడానికి అయితే మీకు తెలుసుంటే సరిపోతుంది. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీ ఉండాలన్నమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మంచి స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది. 24/7 మీకు ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఉంటుంది అనమాట. అంటే ఒక వీక్ అలా ఉంటే ఒక వీక్ ఇలా అనమాట. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. ఇంకా డ్యూరింగ్ ఆఫ్ ఫస్ట్ 4 months వచ్చేసరికి ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ 4 months అయితే ట్రైనింగ్ అనమాట. దాంతోపాటు మీకు ఉండాల్సినది అంటే ఎబిలిటీ టు యూజ్ డెస్క్టాప్ గురించి తెలిసి ఉండాలి. అలాగే ల్యాప్టాప్ కానీ అంటే వాటిని యూజ్ చేయడం తెలిసి ఉండాలన్నమాట. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి, MS వర్డ్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఇవైతే తెలిసి ఉండాలి. విండో OS గురించి, అలాగే మొత్తం ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ అనమాట మొత్తం ఇవన్నీ. ఇంకా 20 Mbps నెట్ స్పీడ్ అయితే ఉండాలి. ఇవన్నీ బేసిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ప్రొఫెషన్స్ ఇట్ MS Excel అండ్ అదర్ MS ఆఫీస్ టూల్స్, వీటి గురించి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే స్టాటికల్ నాలెడ్జీ అండ్ అవేర్నెస్, ట్రెండ్స్, అవుట్లెట్స్, చాటింగ్ ఎక్సెట్రా. అంటే వాళ్ళకు అంటే కస్టమర్కి మనం రిప్లై ఇచ్చి అంటే వాళ్ళతో చాట్ చేసే అంత నాలెడ్జ్ అయితే మనకు కంప్యూటర్ మీద ఉండాలన్నమాట. దాంతోపాటు ఇంకపోతే ఎలా అప్లై చేయాలో అవైతే తెలుసుకుందాం. ఫస్టే ఉంటుందన్నమాట ఎలా అప్లై చేయాలనేది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అనమాట. మొత్తం ఇందాక తెలుసుకున్నది జాబ్ డిస్క్రిప్షన్, అంటే మనకి ఏ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలనేది. ఇంకా సోర్స్ డీటెయిల్స్ వచ్చేసరికి అంటే హౌ డిడ్ ఫైండ్ అంటే ఈ జాబ్ ఏ వెబ్సైట్ నుంచి అంటే ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారు అనేది. అలాగే పర్సనల్ డీటెయిల్స్, మీ ఫుల్ నేము, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఇవైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనమాట. ఇంకా అలాగే కరెంట్ సిటిజన్షిప్, అంటే మీరు ఏ సిటీ నుంచి అప్లై చేస్తున్నారు. అలాగే డిజబిలిటీస్ అనమాట, వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్, ఇవైతే మీరు అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ అనమాట, డోర్ నెంబరు, స్ట్రీటు, ఇవన్నీ అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ సిటీ, మీరు ఏ సిటీలో ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, మీ యొక్క పిన్ కోడ్, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ అడిగింది కదా, ఆ డిగ్రీ మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసిండ్రో అదే అనమాట. ఏ ఇయర్లో పాస్ అయినరు, ఎడ్యుకేషన్ టైపు ఏ టైప్కి, అలాగే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకో ఎక్స్పీరియన్స్ కూడా ఎంటర్ చేయండి. అలాగే ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పనిచేస్తున్నారు అనుకో ఏదన్నా అంటే ప్రైవేట్ కంపెనీలలో, ఆ కంపెనీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, అలాగే కరెంట్ ఎంప్లాయీ, లేటెస్ట్ ఎంప్లాయీ, అంటే మీకు ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న దాని గురించి అనమాట. ఇదంతా ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు అదంతా. ఈ బ్యాక్లాగ్స్, ఒకవేళ మీరు డిగ్రీలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మొత్తం అనమాట. ఫైనల్గా అంటే మీ రిజ్యూమ్ MS Excel అయితే వచ్చని మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. అప్పుడే మీకైతే వెంటనే రిప్లై ఇస్తారు. ఇంకా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఫైనల్గా మీ యొక్క CVలో అయితే
ఖచ్చితంగా ఇవి అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఏమేమిటి, మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీసు, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చని, బాగా కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఎక్కువగా ఉందని ఎంటర్ చేస్తే సీవీలో మీకైతే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఫైనల్గా మీ యొక్క ఫోటో సెల్ఫీ ఫోటో తీసి క్లియర్గా ఫోటో తీసి పంపిస్తే సరిపోతుంది. ఇంక ఇది గాయస్ అప్లై చేసింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇవే గాయస్. ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినట్టే. ఇంకా గాయస్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.